గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను అశోక్ మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం మనం మహబూబాబాద్కి వచ్చాము. సో అక్కడ మనకు జబర్దస్త్ ఆర్టిస్ట్, సో ఫేమస్ పర్సన్, సో రాజమౌళి సార్. సో సార్ హాయ్ సార్. సో రాజమౌళి సార్ వచ్చేసి సో మనకి ఇక్కడ వెస్టీజ్ ఆపర్చునిటీని చాలా సీరియస్గా సో వర్క్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఆపర్చునిటీ చాలా బాగా నచ్చింది సార్కి. సో ఇందులో ఏం నచ్చింది, సో ఎందుకు ఈ ఆపర్చునిటీ తీసుకున్నారు సారు మాటల్లో విందాము. సో మనందరికీ క్లారిటీ వచ్చింది అంటే మన లైఫ్ మార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది ఈ కంపెనీ ద్వారా. సో సార్ ద్వారా సో మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో సార్, వెస్టీజ్ ఆపర్చునిటీని మీరు స్టార్ట్ చేయడానికి, సో మీరు డిసిషన్ తీసుకోవడానికి సో ఏ పాయింట్ మిమ్మల్ని కదిలించింది? వెస్టీజ్ నేను తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నా భార్యకి స్వయంగా ఒక గ్యాస్ ప్రాబ్లం ఉండే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే నాకు తెలిసినటువంటి మంచి డాక్టర్ అపోలో హాస్పిటల్లో కరుణాకర్ సార్ ఉండే, కార్డియాలజిస్ట్, నాకు కొంచెం ఫ్రెండ్ ఆయన దగ్గర తీసుకుపోయినా టెస్టులు చేయించాను, మెడిసిన్ వాడిచ్చా. అంటే అది హార్ట్కి సంబంధించింది కాదమ్మా, నీ హార్ట్ పర్ఫెక్ట్గా ఉంది, అది గ్యాస్ ప్రాబ్లం అని చెప్తే సరే అని మెడిసిన్ వాడడం కూడా అక్కడ ప్రూవ్ కాలేదు. తర్వాత నిమ్స్లో చూపించాను, తర్వాత ఇక్కడ వరంగల్లో హన్మకొండలో కూడా చూపించాను. అయితే వీటితోటి తగ్గనటువంటి ఆమెకున్నటువంటి డిసీజ్ కేవలం వెస్టీజ్లో రైస్ బ్రాండ్ ఆయిల్ వాడినందుకు తగ్గింది. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. అంటే వెస్టీజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, ఆర్గానిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ 4 రకాలు ఉన్నాయి. అంటే ఒకటేమో అగ్రికల్చర్కు, ఇంకోటో కాస్మెటిక్స్, తర్వాత హోమ్ నీడ్స్, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి, ఇలా 4 రకాల్లో ప్రతిదీ ఏది చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రొడక్ట్స్. ఇంకోటి ఏంటంటే ఇందులో 3 తరాలకు సంబంధించినటువంటి 3 స్టెప్స్లో నేను చేస్తున్న బిజినెస్లో నాకేమన్నా ఇబ్బంది కలిగినా నా భార్య పేరు మీద, నా భార్యకి ఏమైనా ఇబ్బంది కలిగినా నా పిల్లల పేరు మీద, ఇట్లా 3 స్టెప్స్లలో ఉండడం అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే దీంట్లో నీ ఐడియా అనేది వేరే కంపెనీలు చూసినాం. ఒక కంపెనీ నాకు అక్కడ పేర్లు వద్దు, ఒక కంపెనీ వచ్చి ఒక 2 ఐడీలని ఒక 20,000 వేయించడం, ఇంకో కంపెనీ వచ్చి 15,000 వేయడం, ఇలా వచ్చిన కంపెనీలన్నీ పైసలు కట్టించుకొని మధ్యాహ్నం ఆపేయడం అనేది జరిగింది. కానీ మన వెస్టీజ్లో అలా కాదు. ఓన్లీ ఐడి, నీ ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఉంటే ఈ ఏదొక ఐడి మీద నీ ఐడి వేసుకుంటే నువ్వు కొనుక్కున్నటువంటి వాటి మీద క్యాష్ బ్యాక్ రావడం, మీకు మన బోనస్లు రావడం, పర్సంటేజ్ రావడం, ఇలా ఉన్నది. మళ్ళీ అందులో ఇది బాగుందని చెప్తే మనకి బిజినెస్ అనేది 10%. ఇలాంటివి అసలు ఏ కంపెనీలో లేవు, దేంట్లో లేవు. చాలా మంచి కంపెనీ. ఎందుకంటే మనం కొనుక్కునే వస్తువుల మీద మనకు లాభదాయకంగా, ఆరోగ్యంగా చాలా బాగా ఉంది కాబట్టి. అంటే మనం వాడే వస్తువులు ఈ విశ్వంలో మనుషులకు కానీ, పర్యావరణానికి కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ ఎలాంటి హాని లేనటువంటి చాలా ది బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ వరల్డ్ వెస్టీజ్. అందుకని నేను విశ్వసించాను, నమ్మా. నేను నా భార్య బిజినెస్ కంటిన్యూ చేస్తాను. నేనైతే షూటింగ్ చేసుకుంటూ ఈవెంట్స్ ఇట్లాంటి నా బిజీ లైఫ్లో గడుపుతూ నా భార్య ఫుల్ టైం వెస్టీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆమె స్టార్ డైరెక్టర్లో ఉంది. చాలా ఒకప్పుడు ఏం చేయకుండా హౌస్ వైఫ్గా ఉన్నది, ఏదో ఒకటి చేయాలనేది తప్పన. ఆమె కూడా పీజీ చదువుకుంది ఉండే. ఇప్పుడు ఈ వెస్టీజ్ అవకాశం అనేది రావడం అంటే దీనికంటూ ఒక బాస్ లేకుండా టైం సెన్స్ అనేది మన ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవడం ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి ఆమెకు ఈ అవకాశం అందిపుచ్చుకుని ఆమె కంటిన్యూ అవుతుంది. ఆమెకు నేను సహకారం, నేను కూడా వెస్టీజ్లో కంటిన్యూ అవుతాను. చూసారు కదా లీడర్స్, ఇది సో సార్ చెప్పిన పాయింట్ ఎంత క్లారిటీగా ఉంది. సో వెస్టేజ్ని 2 రకాలుగా అర్థం చేసుకుంటారు. సో ఇది చైన్ సిస్టము, డబ్బులు కట్టిస్తారు, ఇలాగ అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ సార్కి ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ బాగా నచ్చినాయి, ప్రొడక్ట్స్ వాడుకున్నాడు. సో 10 మందికి చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ని కూడా మార్చొచ్చు అన్న పాయింట్ అర్థమయ్యి, సో ఈరోజు తను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా సో ఈ బిజినెస్ కూడా కొద్ది సమయాన్ని కేటాయించి సో ఈరోజు మేడం ద్వారా వర్క్ చేపిస్తూ ఉన్నారు. సో ఇది 3 జనరేషన్ ఇన్కమ్ అని సార్ చెప్తున్నారు. సో అంటే సార్ చేస్తున్న ఫీల్డ్లో సార్ ఎంత బిజీ ఉన్నా కూడా ఒకరోజు సార్ ఆపితే ఆ రోజు ఆగిపోతుంది ఇన్కమ్. కానీ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ ద్వారా 3 తరాల ఇన్కమ్ని మనము రీచ్ అవ్వచ్చు, సో చాలా మంది వ్యక్తుల జీవితాలు మార్చవచ్చు అన్న పాయింట్ని సో సారు చాలా బలంగా నమ్మి ఈ వర్క్ చేస్తున్నారు. మరి ఇంత బిజీగా ఉండే సార్ చేస్తున్నప్పుడు మనందరం చేయగలుగుతామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో ఆలోచన ఎక్కువ చేయకండి. థింక్ ఎక్కువ చేస్తే ఏంటంటే మంచి పాజిటివ్ని కూడా మనం నెగిటివ్గా థింకింగ్ చేస్తూ ఉంటాము. సో దీన్ని
22 సంవత్సరాల కంపెనీని మనం ఎంత ఆలోచన చేసినా మనకు ఏమీ రాదు. జస్ట్ మీకు ఆపర్చునిటీ ఎవరైతే చెప్తారో ఆ వ్యక్తి యొక్క మాటలు మీరు నమ్మండి, ఆ వ్యక్తితో ప్రయాణం చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. సో కానీ యూత్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ సార్. అంటే వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, కానీ యూత్కి మాత్రం ఎడద్రోవన పడుతున్న యూత్కు ఈ బిజినెస్ ఈ రూట్లో వస్తే ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నట్టుగా, మంచి ఆదాయం సమకూరుతున్నట్టుగా, సమాజానికి ఒక మంచి సేవ చేస్తున్నట్టుగా ఒక ఆమెకు చెప్పాలి. అంత గొప్ప సంస్థ విస్టీజీ, చాలా గొప్ప ఆపర్చునిటీ, చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఎంత అంటే అంత డబ్బు సంపాదించుకునే కూడా అవకాశం ఉంది. కాబట్టి విస్టీజ్లో అంత డబ్బు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.